నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే మోటరోలా G45 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాము. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే మోటరోలా అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నా గైడ్ వాళ్ళకే. కానీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే స్మార్ట్ ఫోన్ సేల్లోకి వచ్చేసింది బై. ఒకవేళ ఇట్లా ఇంట్రెస్టెడ్ ఉన్నారు 10,000 లోపల, లేకపోతే 10,000కి ఒక 5G స్మార్ట్ ఫోన్ కావాలంటే వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ స్మార్ట్ ఫోన్ 3 కలర్ వేరియంట్స్ వస్తుంది, 2 స్టోరేజ్ వేరియంట్స్తో పాటు వస్తుంది. 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో మీకు 11,000కి వస్తుంది. అండ్ ఆఫర్స్తో నాకు 1000 రూపీస్ డిస్కౌంట్ పడుతుంది. అదే హైయర్ వేరియంట్ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది 13,000కి వస్తుంది. నేనైతే బేస్ వేరియంట్ తీసుకోమని అయితే అడ్వైజ్ చేస్తాను. అండ్ కలర్స్లో మీ ఇష్టం వచ్చిన కలర్ తీసుకోమని అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాను. ఎక్కడ కొనుక్కొచ్చానా అంటే ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. ఇక్కడ బేస్ వేరియంట్ సెలెక్ట్ చేస్తాను. సో బేస్ వేరియంట్ చూసుకుంటే 10,999 రూపాయలు ఉంది, అంటే 11,000కి ఉంది. బ్యాంక్ ఆఫర్స్ నుంచి మీరు డిస్కౌంట్ అయితే పొందొచ్చు అనమాట. సో డిస్కౌంట్ పొందితే ఇది 11,000కి వస్తుంది. సో మంచి వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ అనేసి అయితే నేను అంటాను బై. మంచి స్పెక్స్తో పాటు వస్తుంది. అండ్ నేను రికార్డ్ చేసే టైం కదా మా ఏరియాకి అయితే లేదు బై, మోస్ట్లీ స్టాక్ అయిపోయినట్టుంది. మంచి ప్రాసెసర్తో పాటు వచ్చింది, డీసెంట్గా ఉంది. స్పెక్స్ వైజ్ కూడా బాగానే ఉన్నాయి. మంచి కెమెరా హంగులతో పాటు మంచిగా ఇచ్చారు. ఇక్కడ స్నాప్డ్రాగన్ 6 జెన్ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది, మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తున్నాయి. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్లో ఇంకొకటి ఉంది, ఒక ఫీచర్ ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ నుంచి మీరు ఇక్కడ ల్యాప్టాప్కి కానీ స్మార్ట్ ఫోన్ కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. కానీ అది ఏంటంటే 8GB ర్యామ్ వేరియంట్కే ఎక్స్క్లూజివ్గా ఉందనేసి అయితే మెన్షన్ చేశారన్నమాట. మన మోటరోలా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఉంది. సో అదొక్కసారి కన్సిడర్ చేసుకోండి. అడిషనల్ కొన్ని ఫీచర్స్ కావాలంటే 8GB ర్యామ్ వేరియంట్ తీసుకోవాల్సిందే. లేదంటే ఇట్లా నాకు అవసరం లేదన్నా, నేను ఏమంటారు డేటా ట్రాన్స్ఫర్స్కి అవి ఉండే కదా డాంగిల్స్ కానీ, లేకపోతే USB లేకపోతే టైప్-C పెన్ డ్రైవ్స్ దొరుకుతాయి కదా, అవి యూజ్ చేసుకుంటా అంటే ఇట్లా ఇది బేస్ వేరియంట్ సరిపోతుంది మీకు. అండ్ బడ్జెట్లో వస్తుంది కాబట్టి పక్కా తీసుకోవాల్సి అయితే అంటారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్కి వేరే ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా అంటే బై లిస్టు చాలా పెద్దగా ఉంది. చూస్తారంటే ఇట్లా ఫస్ట్ ఈ లిస్ట్లో చూసుకుంటే పోకో ఉందన్నమాట. సో పోకో వాళ్ళ M6 5G ఉంది, 4GB ర్యామ్ వేరియంట్. అదే నేను ఇక్కడ 6GB ర్యామ్ వేరియంట్ బేస్ వేరియంట్ తీసుకుంటే మాత్రం ఇంకా తక్కువకు వస్తుంది, 9,250 రూపాయలకు వస్తుంది. సో అంత తక్కువకు వస్తుంది అనమాట బై. అండ్ దాని తర్వాత ఒప్పో K12X 5G జర పర్లేదు బై, మంచి స్పెక్స్తో పాటు వస్తుంది అనుకోవచ్చు, డీసెంట్ స్పెక్స్తో పాటు. దాని తర్వాత నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రము ఐక్యూ నుంచి అన్నమాట. సో ఐక్యూ Z9X స్మార్ట్ ఫోన్ కూడా ఉందన్నమాట 13,000కి. దాంతో నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే రియల్మీ నార్జో 70 5G కూడా ఉంది. అంటే 10,000 నుంచి 15,000 మధ్యలో మంచి స్పెక్స్తో పాటు వచ్చే స్మార్ట్ ఫోన్స్కి పోటీ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రం సామ్సంగ్ వాళ్ళ సామ్సంగ్ గెలాక్సీ M15 5G. ఇక్కడ మన వాళ్ళు అష్యూరెన్స్ ఏమి ఇస్తారంటే 4 OS అప్డేట్స్ ఇస్తారు, 5 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ఏవైతే ఉంటాయో అవి కూడా ప్రొవైడ్ చేస్తామని అయితే అంటారు. కానీ బాక్స్లో ఛార్జర్ లేదు బై. సో కొంచెం ఎక్స్ట్రా అయితే ప్రైస్ అయితే పడుతుంది. ఇది ఒకసారి చెక్ చేసుకోండి అనమాట. నెక్స్ట్ ఇంకొకటి చూసుకుంటే ఇది కూడా ఐక్యూ నుంచి అన్నమాట. ఇది ఐక్యూ Z9 లైట్ అనమాట. ఇక్కడ ఇంతకుముందు చూసుకోరు, ఇక్కడ ఐక్యూ Z9X ఇది 13,000 అనుకోండి. Z9 లైట్ వచ్చేసరికి 11,500కు ఉంది. సో ఇది కూడా 5G స్మార్ట్ ఫోనే. అండ్ ఇక్కడ నేను బేస్ వేరియంట్ సెలెక్ట్ చేస్తాను. బేస్ వేరియంట్ అయితే ఇంకా తక్కువకు వస్తుంది, చూడండి 10,500కు వస్తుంది. సో ఇంకా తక్కువకు వస్తుంది మీకు. ఇది కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్లో చూసుకోవడం మాత్రమే మన గుడ్ ఓల్డ్ నోకియా స్మార్ట్ ఫోన్ అన్నమాట. సో నోకియా స్మార్ట్ ఫోన్ నేను కూడా ఇక్కడ బేస్ వేరియంట్ సెలెక్ట్ చేస్తాను. సో బేస్ వేరియంట్ సెలెక్ట్ చేస్తే కరెక్ట్ 10,000కు వస్తుంది. సో ఇది కూడా ఒక మంచి ఆప్షన్ ఉంది. 5G స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే ఇట్లా మన మోటరోలాతో పాటు మార్కెట్లో చాలా స్మార్ట్ ఫోన్స్ అవైలబుల్ ఉన్నాయి. కంపల్సరీ ఇదే తీసుకోవాలని లేదు, కానీ మోటరోలా వాళ్ళు ఏంటంటే UI జర బాగుంటుంది, జర క్లీన్ UI ఉంటుంది, బోల్డ్ జర తక్కువ ఉంటాయి. అండ్ జర కొంచెం స్లాట్ ఆప్టిమైజేషన్ జర బాగుంటుంది అనేసి అయితే మోటరోలా తీసుకోమంటారు. ప్లస్ ఇంకోటి పై ఆఫర్స్ అప్లై చేస్తే ఎగ్జాక్ట్ 10,000కు వస్తుంది. తీసుకోమనేసి అయితే నేను రికమెండ్ చేస్తాను. అండ్ ఫైనల్గా మీరు తీసుకుంటారా తీసుకోరా మీ ఒపీనియన్స్ కింద కామెంట్ అయితే చేయండి బై. వీడియో యూస్ఫుల్ అయితే ఒక లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పినాను. అండ్ ఆల్సో ఆల్టర్నేటివ్స్ చెప్పేసిన. మీ ఒపీనియన్ ఏంది, కొంటారా కొన్నా కింద కామెంట్ అయితే చేయండి బై. వీడియో యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.